వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఒకవైపు కృష్ణా జలాల హక్కులను కేంద్రానికి కేఆర్ఎంబీకి కట్టబెట్టడానికి ఒప్పుకున్న తెలంగాణ ప్రభుత్వం మరోవైపు దానికి సంబంధించిన ఏ చర్చ జరగకుండా కాళేశ్వరం పైన మేడిగడ్డ పైన పడిందని చెప్పొచ్చు. మేడిగడ్డపై దండయాత్ర చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం రేపు నల్గొండలో సభకు పిలుపునిచ్చింది. రేవంత్ సర్కార్ కుట్రను తెలంగాణ ప్రజలకు విప్పి చెప్పాలంటూ కూడా ఆ ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ హక్కులు కాపాడబడాలి అంటే మళ్ళీ ఉద్యమం తప్పదంటూ ఉద్యమ బాట పట్టింది బీఆర్ఎస్. ఈ పరిణామాలకు సంబంధించి మనం మాట్లాడదాం. ఇవాళ మనతో చర్చలో జాయిన్ అవుతున్నారు అనలిస్ట్ నరసింహారెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. ఎట్లా చూస్తారు? ఒకదాని తర్వాత ఒకటి నీటి హక్కులని అక్కడ వదిలేస్తూనే వేరే అంశాల గురించి హైలైట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు ఈ కాళేశ్వరం మేడిగడ్డ అనే దాని మీద మొత్తం రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా దాడి చేయటానికి అనుకున్నారు. అసలు సగం మందికి ఏంటంటే అసలు ఈ కాళేశ్వరం మేడిగడ్డ అంటే అవగాహన లేక ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా పోతున్నారు. అసలు మేడిగడ్డ అంటే అదే ఒక్క చిన్న బ్యారేజ్ అని చిన్న ఆనకట్టలాగా చూస్తున్నారు. మేడిగడ్డ అంటే 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 22 పంప్ హౌజులు, 98 మెయిన్ పంప్ హౌజులు, తర్వాత 203 కిలోమీటర్ల టన్నల్స్ సొరంగాలు, 1550 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, ఇవి మేడిగడ్డ అంటే. వీటన్నిటి సమాహారమే మేడిగడ్డ. దాని ప్రాజెక్టు పేరు మేడిగడ్డ పెట్టినారు కానీ ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో 3 బ్యారేజీలు ఉన్నాయి, దాదాపు 1550 కిలోమీటర్ల కెనాల్ ఉంది. దీంట్లో జరిగింది ఏదో ఒక దాంట్లో చిన్న పియర్స్ ఏదో కుంగిపోవడం ఏదో జరిగింది. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ని సరి చేస్తారా? ప్రాజెక్టును కూలిపోతుంది, కూలగొట్టాలి, కేసీఆర్ చేసినని చెరిపేస్తామని దాంట్లో భాగంగా తెలంగాణ రైతులకు అన్యాయం చేయదలుచుకున్నారా? ఇప్పుడు మేడిగడ్డలో 2 విషయాలు స్వేచ్ఛ గారు స్వచ్ఛంగా మనం స్పష్టంగా తెలవాలి. మేడిగడ్డలో అవినీతి జరిగింది అని అంటున్నారు మీరు. అవినీతి జరిగితే నిండు సభలో చెప్పినారు. హరీష్ రావు గారు అప్పుడు ఇరిగేషన్ మంత్రి గారు చెప్పినారు స్పష్టంగా, కేటీఆర్ గారు చెప్పినారు, జగదీష్ రెడ్డి గారు చెప్పినారు. అవినీతి ఎక్కడ జరిగినా మీరు బాధ్యులను శిక్షించండి. మీకు ఏ విచారణ అవసరమైతే ఆ విచారణ వేసుకోండి. ఏసీబీ అంటారా, సిబిఐ అంటారా, జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటారా, సిట్టింగ్ జడ్జితోనా, మీకు ఏది అనుకూలంగా ఉంటే అది వేసుకోండి, మీరు సహకరిస్తామని చెప్పినారు. ఇక అవినీతి చాప్టర్ క్లోజ్ అయింది కదా. ఇక మీ ప్రభుత్వం చేయవలసిన పని మిగిలిపోయింది. ఎవరిక్కడ రిజిస్టర్ చేయలేదు, మాకొద్దు, మీ సహకరించము, మీరు ఎట్లెట్లేస్తారని ఎవరు అనలే. గత నాయకులంతా కూడా మాజీ మంత్రులందరూ కూడా కేటీఆర్తో సహా చెప్పినారు, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మీ సిద్ధమని చెప్పినారు. ఇక దాని గురించి మీరు మాట్లాడదు. మీ ప్రభుత్వం జడ్జికి తెప్పించుకుంటారా, ఏసీబీకి ఇస్తారా, సిబిఐకి రాస్తారా, మీ ప్రభుత్వ కార్యక్రమాలు చర్యలు మీరు చేయాలి. నిపుణులు సూచిస్తే కూడా వద్దని చెప్పినట్టుగా సమాచారం. మీరు చేయండి. అది వదిలిపెట్టి, అది ప్రభుత్వ భాగం కదా, ఇవి ప్రజలకేం సంబంధం లేదు, ప్రతిపక్ష పార్టీలకేం సంబంధం లేదు. మీరు అది వదిలిపెట్టి మేడిగడ్డ బాగలేదు అంటే ప్రాజెక్టు వేస్ట్ అంటున్నారా, ప్రాజెక్టులో అవినీతి జరిగింది అంటున్నారా? స్పష్టంగా చెప్పాలి కాంగ్రెస్ నాయకులు. ముఖ్యమంత్రి గారు, నేను అడుగుతున్నాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు ఇరిగేషన్ మినిస్టర్, నల్గొండ జిల్లా వాసులు, నేను కూడా నల్గొండ వాడిని, మీరు చెప్పండి. మీరు అసలు కాళేశ్వరం ప్రాజెక్టే వృధా అంటున్నారా, ప్రాజెక్టు వద్దంటున్నారా, లేదు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అంటున్నారా? అవినీతి భాగం సపరేట్గా చర్చకు పెట్టిన అయిపోయింది. ఇప్పుడు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు వేస్ట్ అనే దాన్ని తీసుకొని దాన్ని బాగా ప్రాపగండ చేసి ఈ ప్రాజెక్టు వేస్ట్ అంటున్నారు. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ మంత్రి గారు కొండా సురేఖ గారు కొండపోచమ్మ సాగర్ నుంచి 15 రోజుల క్రితమో 20 రోజుల క్రితము ఎడమ కాలువకు నీళ్లు వదులుతూ సురేఖ గారు ఇచ్చిన స్టేట్మెంట్, స్వేచ్ఛ గారు, నేను మాట్లాడేది కాదు, పత్రికలు అన్నిటిలో వచ్చింది, టీవీలో వచ్చింది. కొండా సురేఖ గారు కొండపోచమ్మ సాగర్ నీళ్లు వదులుతూ ఎడమ కాలువకు 1,10,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామని చెప్పినారు. మీరు ఇప్పుడు మేడిగడ్డ నుంచి, ఇప్పుడు మీరు అక్కడి నుంచి కాళేశ్వరం నుంచి నీళ్ళు వాడుతున్నారా, వాడతలేదా ప్రభుత్వం? అసలు ఆ ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు తీసుకుంటారా, తీసుకోరా? మీరు చెప్పినట్టు నేను వార్త వచ్చింది, మరొక 10 టీఎంసీలు వదులుదాము, ఒక 50 టీఎంసీలు వదులుదామని ఇరిగేషన్ అధికారులు ఇరిగేషన్ మంత్రి గారికి చెప్తే, ఇరిగేషన్ మంత్రి గారు ముఖ్యమంత్రి గారికి చెప్తే, లేదు ఇప్పుడైతే వదిలితే మళ్ళీ కాళేశ్వరం ఆన్లో ఉన్నట్టు అవుతుంది, కాళేశ్వరం ప్రాజెక్టు సాగు ఆన్లో ఉన్నట్టు అవుతుంది, నడుస్తున్నట్టు వద్దొద్దు అన్నాడు. అంటే రైతుల భీములు ఎండిపోయినా పర్వాలేదు, నీళ్ళు అవసరాలున్న రైతులకు నీళ్ళు ఇవ్వం మేము, కానీ కాళేశ్వరం మీద పగబట్టి మేము దాన్ని ఒక రాజకీయ విధానంగా మేము మాట్లాడతామంటున్నారు. అందుకే స్పష్టంగా తెలంగాణ ముందు ప్రజల ముందు చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్టు వృధా అంటే ఎట్లనో చెప్పండి. అవినీతి గురించి ఆల్రెడీ చెప్పినారు.
మీ మంత్రులే స్వయంగా ఓపెనింగ్ చేసి చెప్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దయచేసి అర్థం చేసుకోండి. ఇంకొకటి, కాళేశ్వరం సంబంధించి మీరు ప్రాజెక్టు వేస్ట్ అంటే దానికి సంబంధించి ఏమేమి వివరాలు ఇవ్వాలో ఇవ్వండి. మరి ఏ ప్రాజెక్టులు భారతదేశంలో ఏ ప్రాజెక్టులు కట్టినవన్నీ చిన్న చిన్న రిపేర్లు జరగకుండా స్పిల్వేలు కూలిపోకుండా జరిగినవి ఉన్నాయా? ఇప్పుడు నాగార్జున సార్ సంబంధించి కుడివైపున హెడ్ రెగ్యులేటరీ 1982లో 83లో పోయింది, కొట్టుకపోయింది, నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి. ఎన్టీ రామారావు గారు వచ్చినారు, పవర్లోకి వచ్చినారు. వచ్చి ఏం చేసినారు? వారు కాంగ్రెస్ మీద ఏం నిందలేయలే. ఫస్ట్ దాన్ని బాగు చేయండి, రైతులకు నీళ్ళు అందేయండి అన్నారు. ఆ పద్ధతి లేదు. మరి నువ్వు పనిచేసిన పార్టీ అదే కదా రేవంత్ రెడ్డి గారు. ఆయన స్ఫూర్తి తీసుకోండి, ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి తీసుకోండి, రాజకీయ స్ఫూర్తి. ఎన్టీ రామారావు టీడీపీ నాకు జన్మస్థలం అంటున్నారు కదా. తర్వాత దేవాదుల గురించి మీ బాస్ చంద్రబాబు నాయుడు కట్టిందే టన్నల్ మొత్తం కూలిపోయి చాలా మంది ప్రాణాలు పోయినాయి. టన్నల్ కూలిపోయింది దేవాదులు, వరంగల్ దగ్గర. అంటే నిజం తర్వాత వచ్చిన ప్రభుత్వం తగిలేసి అది దేవాదుల వేస్ట్ అని చెప్పేసి మూసి. ఈ కక్షపూరిత వైఖరి అంటే ఏదున్నా గత ప్రభుత్వం మీద నెట్టాలి, గత ప్రభుత్వం మీద నెపం మోపాలి అనే ఒక ఆలోచన తప్ప రాష్ట్రం ముందుకెళ్లాలంటే, మరింత అభివృద్ధి జరగాలంటే ఏం చేద్దామనే ఆలోచన లేకుండా ఇట్లా విధ్వంసకర పద్ధతిలో వెళ్తూ ఉంటే రేపటి నాడు తెలంగాణకి ఎటువంటి నష్టం జరుగుతుంది? ఇట్లాంటి ప్రమాదం పొంచి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరైనా ఇంత మీన్గా ఆలోచించొద్దండి. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో నిన్ను ఎన్నుకున్నారంటే నీ ప్రధాన నువ్వు ప్రయారిటీస్ నిర్ణయించుకోవాలి. మీ ప్రాధాన్యత క్రమాలు మీ పరిపాలనలో. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, ఈవెన్ అధిష్టానం రాహుల్ గాంధీ గారైనా, సోనియా, ఇక్కడ ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొన్ని ప్రాధాన్యతలు ఇవ్వండి. ఏం ప్రాధాన్యత అనేది ఫస్ట్ నిర్ణయం చేసుకోండి. వ్యవసాయమా, విద్యనా, వైద్యమా, ఏం చేస్తారు మీరు చెప్పండి. అది చెప్తలేరు. 6 గ్యారంటీలు అన్నారు, దాన్ని సరిపోని బడ్జెట్లో బెటర్ అవుతుంది. రేపు కోడ్ వస్తుంది, వాటి పని ఖతమేగా. ఎప్పుడు ఈ కక్ష ఇప్పుడు 2 విషయాలండి. తెలంగాణకు 2 నదులు ఉన్నాయి, కృష్ణానది, గోదావరి నది ఉంది. ఇప్పుడు కృష్ణానది నీళ్ళు రాకుండానే ఉన్న ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీకి అప్పచెప్తుంది. అది ఎండిపోయే దక్షిణ తెలంగాణ మొత్తం ఎడారయ్యే పరిస్థితి వస్తుంది. పోనీ గోదావరి నీళ్ళనే తీసుకొని సూర్యాపేట దానికి ఆ కృష్ణా బేసిన్ కన్నా కొంచెం ఉన్న దాంట్లో ఏదో అది తీసుకుపోదాం. ఇప్పుడు వరంగల్ ప్రాంతంలో, కరీంనగర్ కానీ ఈ ప్రాంతంలో తీసుకుపోయి గోదావరి నీళ్ళని తీసుకొద్దామంటే ఉన్న ప్రాజెక్టుని మూసేస్తా అంటుంటుంది. గోదావరి మీద ఉన్న దాన్ని 250 టీఎంసీ దరిదాపు వచ్చేదాన్ని ఒక 19 రిజర్వాయర్లతో 22 పంప్ హౌజులు 1550 కిలోమీటర్లు, అక్కడ దానికి 450 కిలోమీటర్లు సూర్యాపేట కోదాడ వరకు పోయే నీళ్లను గోదావరి ఆపేస్తాం. ఆ ప్రాజెక్టు వద్దంటుంటుంది. ఇక్కడ కృష్ణా మీద సరే వచ్చే నీళ్ళే కొంచెం తక్కువ బాబు అంటే అవి తీసుకుపోయి ఆ ప్రాజెక్టులు తీసుకుపోయి కేఆర్ఎంబీకి అప్పచెప్తాను. అంటే ఏంది మీరు ఇప్పుడు తెలంగాణ రైతాంగాన్ని ఏం చేయదలుచుకున్నారు మీరు? అంటే దీని తర్వాత పరిణామాలకు కూడా సిద్ధంగా ఉన్నట్టు ఏం ఆలోచిస్తున్నారండి? ఇప్పుడు ఒకసారి తప్పు చేసి మళ్ళీ రెక్టిఫై చేసుకోవాలంటే నీ చేతులు ఉండదు ముఖ్యమంత్రి గారు. ఒకసారి ప్రాజెక్టులు వాళ్ళకి అప్పచెప్పినాక నువ్వు ఇవ్వమంటే ఇవ్వరు వాళ్ళు. ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా మనం ప్రవర్తిస్తే ఇన్ని లక్షల ఎకరాలు 2014 కంటే ముందు వ్యవసాయ పరిస్థితి ఏంటంటే మనం అందరం చూసినాం. మీ మంత్రులు నువ్వు బస్సు తీసుకొని వెళ్ళవలసింది ఎక్కడికంటే రేవంత్ రెడ్డి గారికి నా సలహా, రోజు 2 నుంచి 3 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ రోజు పేపర్లో కూడా వచ్చింది. నిన్న ములుగు దగ్గర 2 ఆత్మహత్య చేసుకున్నారు, ఖమ్మంలో మొన్న ఒకరు చేసుకున్నారు, ఈరోజు చేసుకున్నారు. అప్పుల బాధతోనే క్లియర్గా రాస్తున్నారు. అప్పుల బాధతోని రైతులు, యువ రైతులు ఇవాళ చచ్చిపోయిన ఇతనికైతే 32 సంవత్సరాలు 34 సంవత్సరాలు ఏదో అప్పు చేసి వ్యవసాయం చేసినాడు. నువ్వు రుణమాఫీ చేయమంటే నువ్వు రుణమాఫీ చేయవు. 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నావు. కేసీఆర్ రుణమాఫీ చేసి ఎత్తుకోండి అన్నావు. మళ్ళీ తీసుకోండి లోను, నేను వస్తాను 9వ తారీఖు రాగానే 2 లక్షలు ఇచ్చేస్తా అంటే ఈ 2 నెలల కాలంలోనే అనేక చోట్ల సమస్యలు పెరుగుతూ వచ్చినాయి. ఎంతమంది రైతులు చనిపోయి 10ల సంఖ్యలో రైతులు ఇప్పటికి చనిపోయారు. విశ్వేశ్వర గారు, సీతక్క గారు వెళ్ళవలసింది మేడిగడ్డ కాదు, సీతక్క గారు వెళ్ళవలసింది ఆమె నియోజకవర్గంలో చనిపోయిన రైతుల దగ్గరికి వెళ్ళాలి. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ వెళ్ళవలసింది ఎక్కడికి అంటే ఆయా నియోజకవర్గాల్లో చనిపోయిన రైతుల దగ్గరికి పోయి వాళ్ళని అడగండి వాళ్ళు ఏం చెప్తున్నారు. ఇవాళ నువ్వు కనుక 2 లక్షల మాఫీ చేసి ఉంటే ఈ ఒక్క రైతు మాత్రం మరణం కూడా జరిగేది కాదు కదా. వాళ్ళు అప్పులు పే చేసుకునే వాళ్ళు కదా. నువ్వు చేసేదేమో రైతు వ్యతిరేక చర్యలు చేసుకుంటూ, నువ్వు నీళ్ళు రానియకుండా చేసుకుంటా, నువ్వు రుణమాఫీ చేయకుండా, వ్యవసాయం తగ్గే విధంగా నీ ప్రవర్తన చేసుకుంటా, ప్రాజెక్టులు అప్పచెప్పుకుంటా, ప్రాజెక్టులు మూసేస్తా అని చెప్పుకుంటా, ఇది మాది ప్రజా పరిపాలన, ప్రజా దర్బారు. కేసీఆర్ అన్ని తూర్పేస్తారు. ఏం తూర్పేస్తారు రేవంత్ రెడ్డి గారు? చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు అంటే తెలంగాణ తీసుకుని ఆంధ్రాలో వెళ్తావా?
ఏందన్నట్టు నీ భావన అట్లానే కనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నారండి మీరు? కనీసము ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంత డిగ్నిఫైడ్గా మాట్లాడాలా? అసలు చాలా వరకు మాట్లాడకుంటుంటే బెస్ట్. ఎందుకంటే నీకు తెలియదా ఆ స్థాయి, మంత్రి స్థాయి కూడా ఎన్నడూ నువ్వు పోలేదు కాబట్టి నీకు తెలవట్లేదు. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు అట్లా మాట్లాడొద్దు. కేసీఆర్ తెచ్చిన తుడిపేస్తా చేయన వంటివి ఇప్పుడు దానికో దెబ్బతింటివి. సోషల్ మీడియాలో పత్రికలలో పిచ్చి కూడా ఎక్కుతున్నారు. ఏం మాట్లాడుతున్నావు, కాకతీయులు ఎక్కడ, ఏందని, చార్మినార్ అంటే ఏంది, రాచరిక చిహ్నాలు అంటుంటివి. ఎర్రకోటలు మీ ప్రధానమంత్రి నెహ్రూ కాంచి మొదలు పెడితే అందరూ ఎర్రకోటలు ప్రసంగించి నువ్వు కూర్చున్న అసెంబ్లీ కూడా నిజాం కట్టిందేనా అంటే రాచరిక చిహ్నాలకు నువ్వు చెప్పేదానికి అది ముందు స్టడీ చేసో ఎవరితోనైనా మాట్లాడో నిపుణులతో ఏముంటుంది అని అడిగేది పోయి ఎక్కిన అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో నువ్వు నిర్ణయాలు ప్రకటించడం. కేసీఆర్ తెచ్చినన్ని చూపిస్తారు. అదే చెప్తున్నా, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చావు నోట్లో తలకాయ పెట్టి ఎంతోమంది అమరవీరులు దీనికోసం, ఈ తెలంగాణ కోసం త్యాగాలు చేసినారు. ఎంతోమంది ఉద్యోగులు సకల జైల్లో సమ్మె చేసినారు. మరి ఇదంతా విసిపోయి ఇప్పుడు ఆయన తెచ్చింది కాబట్టి తెలంగాణ వద్దా? రైట్. ఇదేనా మీ బాస్తోనే ఉన్న కుమ్ముక్కై ఉందా? ఇక్కడ ఎక్కడ అలాంటి ఆలోచనలు కూడా కల్పించే పరిస్థితుల్లో మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు. తగదు అని చెప్తున్నాను నేను. అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయాల్సింది, ఏం చేస్తుంది అన్న ఒక సందేహం, క్వశ్చన్ మార్క్ అయితే చాలా వరకు కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా కేవలం రాజకీయ కోణంలో మాత్రమే జరుగుతుంది. కేవలం పరిపాలనా పరంగా ఏం చేద్దాం, అభివృద్ధి చేద్దాం అన్నట్టుగా కాకుండా రాజకీయ కోణంగా మాత్రమే దీన్ని చూస్తుంది ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇటువంటి ఆరోపణలు చేస్తుంది. ఎందుకంటే హామీల అమలు గురించి కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ లో గెలిపిస్తే అమలు చేస్తామన్న ఇంకొక మాట కూడా మాట్లాడుతున్నారు అనేది ఒక బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ నేర్చినారు. మేము ఇక్కడ 17 సీట్లు వస్తేనే ఇవన్నీ అమలు అవుతాయి అన్నట్టుగా ఆయన ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆయనే ప్రకటించుకుంటే ఇంకా దానికి సంబంధించి బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ కాదా? అంటే ఇప్పుడు పార్లమెంట్లో మాకు ఓటు వేస్తేనే మీకు ఇది వస్తుంది, గృహజ్యోతి వస్తుంది, 2500 వస్తుంది, లేకుంటే ఏ హామీ మీకు ఇయ్యం. ఊళ్ళో ఆల్రెడీ కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఇది అంటే పార్లమెంట్ ఎన్నికల్లో లేకుంటే ప్రచారాలు చేయడము. ఇంకొకటి అండి, ఇప్పుడు కేసీఆర్ చేసిన అన్ని తురిపేస్తా అంటే కేసీఆర్ కంటే నువ్వు మంచి నాయకుని కావాలని కనుక నీ మనసులో ఉంటే నిజంగా కక్ష లేకుండా రాజకీయంగా చేస్తే ఒక జెంటిల్మెన్ లెక్క మంచి నాయకుడు అనిపించుకోవాలని అనుకుంటే నువ్వు కేసీఆర్ గారు ఏం చేసినా 2014 కంటే ముందు 3.5 లక్షల కోట్లున్న జిఎస్డిపిని 14 లక్షల కోట్లకు తీసుకుపోయినాడు. నువ్వు 20 లక్షల కోట్లకు తీసుకుపో. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,14,000 ఉంది, 3,15,000 తీసుకుపోయినాడు. నువ్వు 4,15,000 తీసుకుపో. దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. సంపద పెంచాలి. 62 లక్షల వరిధాన్యం, 62 లక్షల టన్నులు ఉన్న వరిధాన్యాన్ని 3 కోట్ల టన్నుల వరిధాన్యానికి ఉత్పత్తి పెంచినాడు. సాగు పెంచిండు, స్థిరీకరణ పెంచిండు. పల్లెలు ఎంతో ఇవాళ పల్లెల ఆర్థిక అభివృద్ధి మీరు చూస్తే పరేషాన్ అయ్యేటట్టున్నాయి. ఆ విధంగా పల్లెల యొక్క గ్రామాల యొక్క ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసినాడు. ఇక్కడ టీఎస్ ఐపాద్ తెచ్చినారు, ఇండస్ట్రీ తెచ్చినారు. దరిదాపు 2,35,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. 40,000 ఇండస్ట్రీస్, 22 ఇండస్ట్రీస్ ఆల్రెడీ తన కార్యకలాపాలు కూడా 22,000 ఇండస్ట్రీస్ మొదలుపెట్టినాయి. ఇన్ని కార్యక్రమాలు చేసినారు. దయచేసి మీరు కూడా ఒకవేళ చేయదలుచుకుంటే తెలంగాణ ప్రజలకు ఆ పని చేయండి. పని చేసి పరిపాలన మీద దృష్టి పెట్టి మంచి పనులు చేయండి. వ్యవసాయం పెంచండి, జిఎస్డిపి పెంచే విధంగా చేయండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచండి, నిరుద్యోగులను మోసం చేయకండి. రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చినారు. ఒకడు బాధలలో ఉంటే వాని బాధలు తీర్చే ప్రణాళిక నీ దగ్గర ఏం లేదు. కానీ ఇయ్యలేదు అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి మంచి వచ్చాడు, అధికారంలోకి వచ్చినాక మళ్ళీ ఎందుకు అబద్ధాలు? ఇప్పుడు అధికారంలో రాకముందు సర్వ అబద్ధాలు ఆడింది కాంగ్రెస్ వాళ్ళు. చెప్పిన అన్ని అబద్ధాలే, ఒక్కటి కూడా నిజం లేదు దాంట్లో. ఇక బంద్ చేయండి అబద్ధాలు. అధికారంలోకి వచ్చినారు కదా, పరిపాలన చేయండి. ఇంకా పోయిన వాటి గురించి అదే అబద్ధాలు, అదే పర్సనాలిటీ, అదే డైలాగులు, అదే బాడీ లాంగ్వేజ్, అదే చేష్టలు. ఎందుకు ఇవన్నీ? దేనికోసం చేస్తున్నావు? అధికారంకి వచ్చినావు, కూర్చున్నావు కదా. ఇప్పుడు ప్రజల మీద దృష్టిలో పెట్టి నేను ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చెయ్యకపోతే జరిగే పరిణామాలు కూడా 1/3 మెజార్టీ ఇచ్చినారు. 92 లక్షల చిల్లరే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు, 87 లక్షల ఓట్లు ప్రజలు బీఆర్ఎస్కి ఇచ్చినారు. 39 సీట్లు ఇచ్చినారు. నువ్వేం పెద్ద ఆకాశం నుంచి ఊడిపోయే స్లైడింగ్ మెజార్టీ ఏం గెలవలే, వన్ సైడ్ ఏం తిరస్కరించబడలే. బీఆర్ఎస్ పార్టీ ఊందాగా వచ్చింది. మీరు తిరస్కరించబడ్డారు. 2014లో తిరస్కరించబడ్డారు, 2018లో తిరస్కరించబడ్డారు. బలమైన ప్రతిపక్షం ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఎందుకు ప్రశ్నించారండి? ఎక్కడైనా మాట్లాడితే కేసులు పెడతాం. ఏం కేసులకు భయపడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ? రైట్, మరింత డీటెయిల్గా చర్చిద్దాం. చిన్న బ్రేక్ తర్వాత
వెల్కమ్ బ్యాక్. నరసింహారెడ్డి గారు, అంటే ఇప్పుడు నీటి వాటాని కేఆర్ఎంబీకి అప్పచెప్పడానికి ఒప్పుకోవడమే కాకుండా గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇట్లా చేసింది అట్లా చేసిందని అబద్ధాలు తప్పుడు వార్తలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు, కుట్రపూరితంగా మాట్లాడుతున్నారు. దీన్ని అంతటిని ఎట్లా రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ సందర్భంలో? నిన్న జరిగిన మీటింగ్ లో కూడా ఇప్పుడు 13వ తారీఖు నాడు రేపు కేసీఆర్ గారు ఒక మీటింగ్, అంటే ఇన్నేళ్ళు మరి ఎందుకు పోలేదు కేఆర్ఎంబీ పరిధిలోకి అని అంటే దానికి సమాధానం లేదు, కాపాడింది ఎవరంటే దానికి సమాధానం లేదు. ఇప్పుడు రేపు జరగబోయే మీటింగ్ ఒక రాజకీయ మీటింగ్ కాదు. ఇప్పుడు ఎలక్షన్లు అయితే ఏమి లేవు, ఓట్లు అడగడానికి కేసీఆర్ మీటింగ్ పెట్టడం లేదు. ఏమంటున్నాడు కేసీఆర్ గారు, నీటి పంపకాలు జరగకముందే మీరు బోర్డులకు కేఆర్ఎన్బికి ఇప్పుడు ప్రాజెక్టులు అప్పచెప్పడానికి మినిట్స్ బయటకు వచ్చినాయి. ఎందుకు అప్పచెప్తున్నారు? దీనివల్ల దక్షిణ తెలంగాణ మొత్తం ఎడారిగా మారుతుంది. జల హక్కుల కోసం మళ్ళీ ఒకసారి ఉద్యమిస్తూ దానిలో భాగంగానే మీటింగ్ పెట్టినారు. పెద్ద ఎత్తున రైతాంగం చాలా మూమెంట్ ఉంది, విపరీతమైన జనం గదిలో వస్తున్నారని ఆల్రెడీ వార్తలు వస్తున్నాయి మా గ్రామాల నుంచి. పబ్లిక్ రియాక్షన్ అన్ని టీవీలలో పేపర్లో కూడా వచ్చింది. జనం బాగా రియాక్ట్ అవుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. నీళ్లు కదండి, ఇప్పుడు నీళ్లు లేకుండా నువ్వు తెలంగాణలో ఇంక దేనికోసం పోరాటం? నీళ్ళలో పుట్టిన నిప్పే కదా తెలంగాణ ఉద్యమం, నీళ్ళ కోసమే పుట్టింది అది. నువ్వు అట్లాంటి నీళ్లను కేర్లెస్గా మాట్లాడుకుంటూ 299, 512 ఇది చాలాసార్లు మొన్న కూడా మనం చర్చించడం. 1 year కోసం జరిగిన తాత్కాలిక అరేంజ్మెంట్ అని క్లియర్గా దాంట్లో రాసి ఉంది. నీళ్ళు పంపకాలు 50% కావాలని 400 TMC పైన కావాలని కేసీఆర్ గారు డిమాండ్ 2016 నుంచి డిమాండ్ చేసినారు. అసలు మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అసలు 50% అని ఎందుకు అంటలేరు మీరు? ఇది కొద్దిసేపు పక్కన పెడదాం, 219, 512 పక్కన పెడదాం. అసలు మీరు ఎంత నీళ్లు డిమాండ్ చేస్తున్నారు? కృష్ణా వాటర్లో తెలంగాణ అలొకేషన్కు మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఎంత డిమాండ్ చేస్తున్నారు? ఇంతకుముందున్న ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది, ప్రధానమంత్రి గారికి లెటర్లు ఇచ్చిండ్రు, జలశక్తి మంత్రి గారు లెటర్ ఇచ్చిండ్రు, డజన్ల కొద్ది 20-30 లెటర్లు రాసినారు, స్వయంగా పోయి కేసీఆర్ గారు కలిసినారు. ఏం డిమాండ్ చేసినారు కేసీఆర్ గారు? కృష్ణాలో ఉన్న అంతకుముందు అసలు 800 TMCలనే మాకు 4 రాష్ట్రాల్లో పంచాలన్నారు. కొత్త ట్రిబ్యునల్ ఏమని డిమాండ్ చేసినారు? అన్నాక వాగ్దానం చేసిన తర్వాత విత్డ్రా చేసుకోవడం జరిగింది సుప్రీంకోర్టులో కేసు. 400 TMCలు మినిమం కావాలని కేసీఆర్ గారు డిమాండ్ పెడుతున్నారు. 67% కృష్ణా నది తెలంగాణలో ప్రవహిస్తుంది కాబట్టి 67% కావాలి యాక్చువల్గా. మరి 50% నీళ్ళంటే 400 TMC పైన కేసీఆర్ గారు డిమాండ్ చేస్తున్నారు. మరి మీరు ఎంత చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులారా చెప్పండి. నల్గొండ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి దయచేసి అడుగుతున్నాను ఈ వేదికగా, మీరు ఎంత నీళ్లు డిమాండ్ చేస్తున్నారు కృష్ణా నదిలో? 400 అడుగుతున్నారు కేసీఆర్ గారు, మీరు వద్దంటున్నారా? కావాలంటున్నారా? ఎక్కువ కావాలంటున్నారా? ఈ 299 మీద ప్రాజెక్టులు తీసిపోయి అప్పచెప్తామంటున్నారా? క్లియర్గా తెలుస్తుంది. ప్రాజెక్టులను తీసిపోయి అప్పచెప్తామంటే ఈ అలాట్మెంట్ ఫిక్స్ అయిపోయినట్టే. అంటే ఈ 2 నెలల్లో తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి కొత్తగా వచ్చిన ప్రభుత్వం చేసిందేమీ లేదు, ఉన్న వాటిని కూడా హక్కులు లేకుండా చేస్తుంది. అని ఇప్పుడు ప్రాజెక్టు అప్పుడంటే కానీ మళ్ళీ అవే మాటలు చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో లబ్ధి పొందాలని ప్రాజెక్టులు వచ్చాయండి, చాలా వచ్చినాయి. 20-30 సంవత్సరాల క్రితం ఉన్న ప్రాజెక్టు లేవు తెలంగాణలో. అయ్యాల ప్రాజెక్టు లేవు కాబట్టి అందులో దోసుకొని పోయిన నీళ్లు. అప్పుడు ప్రాజెక్టులు ఎంత ఉన్నాయో దాని ప్రకారం ప్రాజెక్టుల బేస్ మీద ఇచ్చినారు వాళ్ళు. బేసిన్ బయట ఉన్న పెన్నా బేసిన్లో ఉన్న హంద్రీనివా, గాలేరి నగరి పర్మిషన్ లేకుండా కట్టి తర్వాత అయ్యో కట్టినాం కదా అని చెప్పి వాటికి కూడా అలొకేషన్ తీసుకున్నారు. ఇప్పుడు మనం కట్టబోయే పాలమూరు రంగారెడ్డికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? 299 అంటే నక్కలగండికి ఏ నుంచి వస్తాయి? ఇండికి ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు SLBCకి ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు? ఆల్రెడీ ప్రాజెక్టులు ఉన్నాయి, నెట్టెంపాడు, కలవకుర్తి, ఇవన్నీ ఎట్లా రావాలి నీళ్లు? ఈ ఆలోచన లేదు. కేసీఆర్ మీద దుమ్మెత్తిపోదాం, కేసీఆర్ని తిడదాం, ప్రభుత్వాన్ని తిడదాము, ఇది ఎక్కడ ఆలోచన అండి? ఇంత నీచంగా ఇంత దిగజారుడు ఆలోచనలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ప్రభుత్వం ఆలోచించడం. రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం కానీ ఆలోచించవలసింది ప్రజల గురించి. ఫస్ట్ మిమ్మల్ని ఎందుకుంది ప్రజలు, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి, వాళ్ళకి ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చాలి. మీ ఫస్ట్ ప్రాధాన్యత మీరు దయచేసి ఆలోచన చేయండి. మీ ప్రాధాన్యత ఏంది? మీరు ఎన్నో గ్యారంటీలు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, వాటి మీద శ్రద్ధ పెట్టండి. ఇప్పుడు బడ్జెట్ సరిపోవట్లేదు, బడ్జెట్లు పెట్టిన దాన్ని బట్టి తేటతెల్లం అయిపోయింది. 136,000 కోట్లు కావాల్సిన బడ్జెట్ నువ్వు 50,000 కోట్లతో సరిపెట్టినావు. ఒక్క రుణమాఫీకే 36,000 కోట్లు. మీ లెక్కల ప్రకారమే మీరు మేనిఫెస్టోలో పెట్టినే 2 లక్షల రుణమాఫీకే 36,000 కోట్లు.
ఈ 250 యూనిట్లు దానికి 2500 మహాలక్ష్మి స్కీమ్ పథకానికి మిగతా వాటికి ఈ 200 యూనిట్లకు 8,000 కోట్లు లెక్కేస్తే 1,00,000 కోట్ల పైన దాటితే నువ్వు 53,000 కోట్లు ఇచ్చి అంటే ఇది చేయలేక డైవర్షన్ పాలిటిక్స్లో అటు పోవటం అనేది న్యాయం కాదు. ఇది మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం మీ ప్రాథమిక కర్తవ్యం. దాని మీద చేయండి, కాన్సన్ట్రేషన్ చేయండి. వనరులు ఎట్లా పెంచుకుంటారో ఆదాయం పెంచుకోవాలి, చాలా చేయాల్సిన పనులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నీళ్ళు అందేమంటే ఉన్న ప్రాజెక్టులు అప్పచెప్తా అంటే ఏం చెప్పాలి, మేము ఏం మాట్లాడాలి ప్రజలు? అంటే 100 రోజుల్లో కూడా హామీలు నెరవేరుస్తామనంటే ప్రజలు వేచి చూస్తున్నారు, కానీ వేచి చూడలేని పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు ధర్నాలు చేస్తున్నారు. ఈయన 100 రోజుల హామీలు 200 రోజులకు నెరవేర్చవచ్చు, నెరవేర్చకపోవచ్చు. ప్రజల చేతులు ఇప్పుడు ఏముంది పాపం, ఓటేసి గెలిపించారు. కానీ ఇది అట్లా కాదు కదా. ఒకసారి ప్రాజెక్టులు అప్పచెప్తే ఖతమైపోతాం మనం. తెలంగాణకు పర్మనెంట్గా నీళ్ళు రావు. ఇక ఇప్పుడు కట్టబోయే ప్రాజెక్టులకు నీళ్ళ అలొకేషన్ ఉండదు. ఆ విధంగా ఆలోచించినప్పుడు రేపు జరిగే బహిరంగ సభ యొక్క ప్రాధాన్యత అది. ఈ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ నుంచి ప్రజలు ఇప్పుడు 13వ తారీఖు రేపు తీసుకుపోయి మేడిగడ్డ సందర్శనాన్ని పెడుతుంది. కేసీఆర్ గారు ఏమంటుండ్రు ప్రజల ముందు, మీరేమంటుండ్రు స్పష్టంగా చెప్పు. 50% నీళ్ళు కావాలంటుండు, నువ్వు వద్దంటున్నావా? అందుకంటే ఎక్కువ అడుగు, కొట్లాడు కేంద్రంతో. కేసీఆర్ గారు కొట్లాడేది కేంద్రంతో కొట్లాడుతుండు. ఇదో రాజకీయాలతో పెట్టిన మీటింగ్ కాదుగా, నీళ్ళ కోసం పెట్టిన మీటింగ్. పోనీ కేసీఆర్ కొత్తగా ఇవాళ మీటింగ్ పెట్టిండా? 2003లోనే రేవంత్ రెడ్డి గారు, మీరు అప్పుడు టీడీపీలు ఉన్నారు, మీకు అందుకే రేవంత్ రెడ్డి గారికి ఉద్యమం గురించి తెలియదండి. నీళ్ళ కోసం ఎట్లా కొట్లాడింది కేసీఆర్, ఉద్యోగాల కోసం ఎట్లా కొట్లాడింది కేసీఆర్, చేనేత కార్మికులు చనిపోతే ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కోసం ఎట్లా తిరిగి వాళ్ళని ఎట్లా నిలబెట్టుకున్నాడు, వాళ్ళ ప్రాణాన్ని ఎట్లా నిలబెట్టిండు, ఇవి మీకు తెలియదు. ఎందుకంటే మీరు ఉద్యమంలో లేరు. ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఎట్లా సాగింది, ఉద్యమంలో నీ పాత్ర ఉంటే, నువ్వు ఫీల్ అయితే, నీకు హృదయం ఉంటే, అలా నువ్వు ఎట్లా స్పందించుంటే అది నీకు తెలిసేది ఆ విషయం. ఆ తెలంగాణ ఆత్మ లేదు నీలో, ఎట్లా వస్తుంది ఇవాళ రమ్మంటే? 2003లోనే కోదా నుంచి హాలే వరకు కేసీఆర్ గారు అర్థం చేసుకుంటున్నారు ఈ విషయాలన్నీ కూడా. 2003లోనే కేసీఆర్ గారు పాదయాత్ర చేసిన నల్గొండలో, కోదా నుంచి హాలే వరకు పాదయాత్ర చేసినారు. 20-30 వేల మందితో ఆ రోజునే మీటింగ్ పెట్టినారు. నీళ్లు వదలకుంటే, కుడి కాలకు నీళ్లు వదిలి ఎడమ కాలకు నీళ్లు వదలకుండా ఆపింది అప్పుడు ప్రభుత్వం. నువ్వు రేపటి వరకు నీళ్లు వదలకుంటే 1,00,000 మందితో ఇక్కడ ధర్నా చేస్తా అన్నాడు. తెల్లారి వరకే ఎడమ కాలకు నీళ్లు వదిలినారు. ఏదేమైనా కూడా మళ్ళీ రాష్ట్రం ఏర్పడ్డ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రయోజనాల కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైనట్టుగా కనిపిస్తుంది. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం చేకూరుస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.